ఉన్నారు కాబట్టి మినిస్టర్ గారు నాకు కండో కప్పేసారు. అవి నాకు నచ్చక మళ్ళా నా సొంత గుంటికి నేను వచ్చేసినాను. అది కూడా నా కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్నారు. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో మన రిటర్న్ రావడం జరిగింది. నన్ను తీసుకుపోయి నేను చిన్న వర్క్ మీద పోయినా, అయితే అక్కడనే పెద్ద మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి కండువా కప్పుకో ఏం కాదంటే నేను ఆల్రెడీ గేట్ దగ్గర కూడా వచ్చేసిన. ఫోన్ మాట్లాడుకుంటే గేట్ దగ్గర వస్తే మళ్ళీ తీసుకుపోయి కండువా కప్పేసి. నిన్న మేయర్ గారు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నా. 30 లక్షల ఫండ్ ఇచ్చిరు, 20 లక్షలు మళ్ళీ నాకు ఇచ్చి 10 లక్షలు మళ్ళీ మేయర్ గారే గుంజుకున్నారని స్వయంగా మీరే చెప్పారు కదా. నేను ఎవ్వరికి చెప్పలే ఈ విషయం. నేను మేయర్ గారికి 10 లక్షలు గుంజుకురు ఇటువంటి మాటలు రికార్డు ఉంటే చూపియండి, నేను దానికి నేను కట్టుబడి ఉన్నా. మేయర్ గారు నాకు ఎక్కడ 10 లక్షలు గుంజుకోలే, ₹1 గుంజుకోలే. వాళ్ళు కూడా నాకు చాలా గౌరవంగా చూసిరు. నాకు వాళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా అసలు కాదు. అది నరసింహారెడ్డి మంత్రి గారు ఏం హామీ ఇయ్యలే. చిన్న పని మీద పోయినా ఆ పని కోసం నాకు ఇక్కడ కప్పడం జరిగింది. అంతే. ఒక కార్పొరేటర్గా నీకంటూ ఒక మంచి పేరు ఉంది, గుర్తింపున్న వ్యక్తి పనులపైన వెళ్తే కండువా వేస్తే ఎలా కప్పుకున్నావు? అంటే నాకు వాస్తవానికి ఆడ చాలా పబ్లిక్ ఉండే, నేను గేట్ దగ్గర దాకా వచ్చేసిన, నాకు బంధించినట్టు అనిపించింది. ఆడైతే మామూలుగానే ఏం ఎవరికి విమర్శిస్తలేను నేను వాస్తవానికి. కాకపోతే ఆడ అందరు పెద్ద మనుషులు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నారు కాబట్టి నేనే అనుకున్నా. కప్పేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. రాత్రి నాకు నిద్ర కూడా రాలే. నా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా చాలా భయాందోళన అవుతుంది. నేను అటువంటి కప్పడం లేదు. స్థానికంగా నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏం చెప్తావు? నేను అదే చెప్పుకుంటున్నా కదా, పార్టీ మారినందుకు వాళ్ళ ప్రెషర్ నాకు నచ్చుతా. వాళ్ళు నాకు ఇటువంటి పని చేసినావు కాబట్టి కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పి నాకు ఎంతో మంది ఫోన్లు చేసి నాకు చాలా మా కార్యకర్తలే బాధపడుతున్నారు. నేను కూడా వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నాను.